చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో శ్రీమతి నారా భువనేశ్వరి గారు రెండవ రోజు పర్యటిస్తూ శాంతిపురం బస్టాప్ కూడలిలో నిజం గెలవాలంటూ 2047 విజన్తో లక్ష్యం ఉన్న నాయకుడు ఈసారి ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమవుతుందని దయచేసి మీరందరూ లక్ష మెజారిటీతో గెలిపించాలని విన్నవించుకున్నారు. ఎందుకంటే మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి 2024లో కాబోయేటటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మనందరి అమ్మ భువనేశ్వరమ్మ గారు కుప్పానికి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సమయంలో ఎవరైతే అసూలు పాశారో ఆ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి, అలాగే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువులు కానీ అన్ని విషయాల్లో కూడా ఆవిడ భరోసా ఇచ్చారు. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం మీద మీతో మాట్లాడదలుచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాకముందు వచ్చిన తర్వాత అనేటటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. 35 సంవత్సరాల క్రితం ఆడబిడ్డలకి ఆదాయం లేదు, భర్తల మీదో అన్నల మీదో ఆధారపడే పరిస్థితి నుంచి ఇంటింటికి ఆవునిచ్చి తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు ఒక్క పాడి పరిశ్రమ ద్వారానే రమారమి 3.5 లక్షల లీటర్ల ప్రొడక్షన్ చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో మిల్క్ ప్రొడక్షన్ లో కుప్పం నియోజకవర్గం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఈరోజు ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అలాగే పూలు పండిస్తున్నారు, పండ్లు పండిస్తున్నారు, కూరగాయలు పండిస్తున్నారు. భర్తల మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ మహిళలందరూ ఇంకా ఎలా ఆర్థికంగా ఎదగాలనే దానికి ఎదగచ్చు అనే దానికి సాధారణ కుటుంబ మహిళగా ఉన్నటువంటి భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హెరిటేజ్ ని ఒక తిరుగులేని కంపెనీగా తీర్చిదిద్దటంలో ఒక మహిళ తలుచుకుంటే ఏ విధంగా సాధించగలదు అని నిరూపించే విధంగా చేశారు. ఆవిడ తన అనుభవాల్ని సూచనల్ని మీకు తెలియజేస్తారు. కాబట్టి గ్రూప్ శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి మీరు తీసుకెళ్తున్నారు. ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి 1500 రూపాయలు స్త్రీలకి ఆస్తిలో సగ భాగం ఉందని ఆయన ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు, చట్టం. అట్లానే మహిళలకి తిరుపతిలో మహిళా పద్మ యూనివర్సిటీ అనేది ప్రత్యేకంగా మహిళలకి ఆయన స్థాపించారు. అట్లానే లోకల్ బాడీస్లో నందమూరి తారక రామారావు గారు మహిళలకి రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఆయన వల్లే మనకి లోకల్ బాడీస్లో ప్రాధాన్యత వచ్చింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాలలు, తర్వాత ప్రతి 3 కిలోమీటర్లకి అప్పర్